ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అమ్మ చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అందరు తీయండి 18 నుండి 25 వరకు చదువుకుందాం త్వరగా. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండకు తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమాలుకొనిది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే సియోనునను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వాణ్ణిని చాలు సరే. ఓకే, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి హెబ్రీ గ్రంథకర్త ఏం రాస్తున్నాడంటే, మరి 18వ వచనం నుండి 24 వరకు మనం చదువుకున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే 2 కొండలు మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పాస్టర్ చెప్పారు కదా, రేపు నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఎన్ని కొండలు దాటిస్తాడంట? 5. రెండిట్లకే మాకు కష్టం అంటే 5 ఎక్కిస్తాడంట. ఏమయ్యా శ్యామలరావు గారు ఒక 10 years బ్యాక్ ఇక్కడ ట్రైనింగ్ వచ్చాడు. మరి ఆయనతో చాలామంది ట్రైనింగ్ వచ్చారు. ఒకసారి ఆయన మరి ఒక మానసికంగా బాగోక ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు. అతడు ఉన్నాడా, చనిపోయాడా? సో చాలా మంచి కుమారుడు, దేవుడు వారిని దీవించిన గాక. సో ఇక్కడ మనం 2 కొండలు మనం చూస్తున్నాం. ఒకటి సీనాయి కొండ, రెండోది సియోను కొండ. అందరు చెప్పండి, సీనాయి కొండ, సియోను కొండ. సో మన దగ్గర కూడా చాలా కొండలు ఉన్నాయి కదా. ఈ కొండ సీనాయి కొండ పైన ధర్మశాస్త్రం ఇవ్వబడింది, 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. సియోను కొండ పైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారన్నమాట. ఓకే, సియోను కొండ. అందుకనే యెహోవాయందు నమ్మిక ఇంచువారు కదలని నిత్యము నిలుచుండు సియోను కొండలా ఉంటారంట. ఓకే, ఎందుకు సియోను కొండ కదలకుండా ఉంటుందంటే, యేసు ప్రభు సిలువ వేయబడిన కొండది. తర్వాత యేసు ప్రభు రెండవసారి ఆయన ఇప్పుడు రాబోతున్నాడు. ఈజ్ కమింగ్ బ్యాక్ అగైన్. ఆయన వస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు తిరిగి వస్తున్నాడని? వస్తున్నాడా? ఏమైనా నమ్మకం ఉందా లేదా? వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు మరలా వస్తున్నాడు. ఎలా వస్తాడంట? మహిమ మేఘాల మీద వస్తాడట. మేఘాల మీద యేసు ప్రభు వస్తాడట. ఆ టైంకి మనము సజీవులుగా ఉంటే రెప్పపాటున మార్పు చెంది ఎగిరిపోతాం అన్నమాట. ఉదాహరణకి ఇంట్లో 5 ఉన్నారనుకోండి. ఇంట్లో 5 ఉంటే 2 రక్షించబడ్డారంటే 2 వెళ్ళిపోతారు, 3 విడవబడతారనమాట. ఉదాహరణకి 2 అమ్మ నాన్న అనుకోండి, 3 కొడుకు 2 కూతుర్లు అనుకోండి. వీళ్ళు ముగ్గురు చూసేసరికి అమ్మ నాన్న ఉండరు. ఏది అమ్మ నాన్న లేదని మరి అటు తారణాకి వెళ్ళి చూసినా, లేకపోతే అక్కలింటికి వెళ్ళి చూసినా వాళ్ళు ఉండరు. అంటే యేసు ప్రభు నమ్మిన వారందరూ ఏమవుతారు? ఎత్తబడతారు. యేసు ప్రభు నమ్మిన వారందరూ ఏమవుతారు? విడవబడతారు. ఇంకొక చోట ఏముందంటే 2 తిరగలి, 6 రోజుల్లో తిరగాలి. ఇక్కడ ఏముందంటే 2 మిక్సీ ఒక్కటే కదా. ఏంటమ్మా మిక్సీయా ఏంటిది? గ్రైండర్. అలాగా తిరుగుతున్నప్పుడు అంటే 2 విసురుతున్నప్పుడు ఒకరు ఎత్తబడతారు. ఊర్లో 2 తిప్పేవారు. ఎప్పుడైనా చూసారా? 2 తిప్పుతారు అమ్మా, తిప్పుతారు.
అంటే అత్తగారు కోడలు అనుకుందాం, అంతేనమ్మా? లేకపోతే ఇద్దరు తోడుకోడలే అనుకుందాం. ఒక కోడలు వెళ్ళిపోద్ది, ఇంకో కోడలు ఉంటుంది. వెళ్ళిపోయినామనుకుంటుంది, అమ్మయ్య ఈ బాధ తప్పిందిరా. ఏది ఏమనుకుంటుంది, అయ్యో నాకు బాధ నాకే వదిలిపెట్టి వెళ్ళింది, ఈమె ఎక్కడుందా అనుకుంటుంది. సో అందుకని విమానంలో ఉన్న వాళ్ళు యేసుని నమ్మితే వెళ్ళిపోతారు, ట్రైన్లో ఉన్నవారు యేసుని నమ్మితే వెళ్ళిపోతారు. ఒకవేళ ట్రైన్ డ్రైవరే నమ్మాడు అనుకోండి, ట్రైన్ వెళ్ళి అట్టపడ అందరూ వెళ్ళిపోతారు పైకి. వాళ్ళు వెళ్ళేదేమో ఒక చోటకి, వీళ్ళు వెళ్ళేదేమో ఒక చోటకి. యేసుని నమ్మిన వారేమో పరలోకానికి వెళ్తారు, యేసుని నమ్మని వారు నరకానికి వెళ్ళిపోతారు. మరి మీరు ఏ గుంపులో ఉన్నారో తెలుసుకోవాలి. ఇంకెవరైనా మారు మనసు లేకపోతే మా బాప్తిస్తం తీసుకోండి. అందుకే నా అభిషేక్ చెప్తున్నాడు కదా, మీరు మారు మనసు పొందారో లేదనేది క్లారిటీగా తెలుసుకోవాలి. లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే మారు మనసు పొంది బాప్తిస్తం తీసుకుని మంచి జీవితము జీవించడానికి మీరు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఇంకా మారు మనసు పొందకుండా బాప్తిస్తం తీసుకోలేదనుకుంటే, నేడే రక్షణ దినం, నేడే రక్షణ దినం. ఈరోజే పాస్టర్ గారు నాకు బాప్తిస్తం ఇవ్వండి అంటే నేను రెడీగా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండు కొండలు మనం చూస్తాం. ఏ కొండ ఇది? సీనాయి కొండ, సియోను కొండ. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు ఎలా ఉంటారు? సియోను కొండలా ఉంటారు. యేసు ప్రభు తిరిగి మరల వస్తాడు అనమాట. వచ్చినప్పుడు ఆ కొండ పైన దిగుతాడనమాట, ఆ కొండ పైన కాలు పెడతాడనమాట. అప్పుడు ఆ కొండ రెండుగా ఇడిపోద్దట. ఆ కొండ పైన కాలు పెడతాడు అంటే అందుకని దానిని ఎవ్వరు కూడా కదిలించలేరు అనమాట. యెరూషలేములో ఆ కొండ పైన మరి దుబాయ్ నుండి, కువైట్ నుంచి పెద్ద పెద్ద ఇంజనీర్స్ వచ్చి మాకు ఆ కొండ ఇవ్వండి, దాని మీద మేము హోటల్ కడతామని అంటే, అప్పుడు బైబిల్ స్కాలర్స్, బైబిల్ ప్రొఫెసర్లు, అయ్యా బైబిల్ ప్రొఫెసర్లు ఇలా ఉన్నాయి, మీరు కొండ మీద హోటల్ కడితే మరి నష్టం, అది ఇక్కడ కట్టడానికి వీలు లేదని పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో అందుకని యెహోవా యందు నమ్మిక ఉంచేవారు అంటే ఆ కొండను ఎవ్వరు కూడా ఏం చేయలేరు, కదల్చలేరు అనమాట. ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? యేసయ్య కొరకు ఎదురు చూస్తుంది. ఆ కొండ ఎలా ఎదురు చూస్తుందో ఆ కొండను ఎవరు కదిలించలేనట్టుగా నువ్వు కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నావా లేదా? యేసయ్య కొరకు నువ్వు ఎదురు చూస్తుంటే నిన్ను కూడా ఎవ్వరు కదిలించలేరు అనమాట. ప్రైజ్ ది లార్డ్, చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. వెరీ గుడ్. ఎవ్వరు నిన్ను కదిలించలేరు. నీ జాబు కదిలించలేరు, నీ ఇల్లు కదిలించలేరు, నీది ఎవ్వరు, ఏ సాతాను శక్తులు ఏవి కూడా మిమ్మల్ని ఏం చేయలేవంటే కదిలించలేవు అన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఈ రెండు కొండల పైన, ఒక కొండ పైన ఏముందంటే చీకటి ఉంది, ఒక కొండ పైన అగ్ని ఉంది, ఇంకొక కొండ పైన ఏముందంటే 24లో 23 చూడమ్మా, 22 ఇప్పుడైతే సియోను కొండకు వచ్చాం, అది జీవము గల దేవుని పట్టణం, పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతలు ఉన్నారు, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. చెప్పండి, ఏ సంఘం ఇది? జ్యేష్ఠుల సంఘం. అంటే ఇది మొదటి కొండపైన ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఇక్కడేమో కృప. ఈ రెండు కొండలు అన్నమాట. చూడండి, ఒక వ్యక్తి అటు ఇటు ఉండకూడదు, ఎటో ఒక చోట ఉండాలి. సో ఎవరైతే ఈ యొక్క సియోను కొండపై ఉంటారో సో వారు ఎలా ఉంటారట? జ్యేష్ఠుల సంఘం ఉందంట. ఈ సంఘము పరలోకంలో రాయబడిన సంఘము. తర్వాత ఈ సంఘంలో ఇంకేముందంటే వేవేల కొలది దేవదూతలు ఉన్నారు. ఇది సియోను పట్టణం, ఇది జ్యేష్ఠుల సంఘం అంటూ ఒక చక్కని మాట 24లో రాయబడింది. గమనించండి, 24 వచ్చిన చూద్దాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అంటే ఈ జ్యేష్ఠుల సంఘం పరలోకములో రికార్డ్ అయిందనమాట, పరలోకములో రిజిస్టర్ అయిందనమాట. సో యేసు ప్రభు రక్తం చేత కొనబడిన సంఘం. యేసు ప్రభు అంటాడు, నా రక్తమిచ్చి కొనిన సంఘం, యేసు రక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం అంటే ఏంటి? మీరే దేవుని ఆలయం. సో మిమ్మల్ని ఏం చేశాడు యేసయ్య?
రక్తమిచ్చి సంపాదించాడు అనమాట. ఆ మాట ఉంది, సంపాదించాడు మిమ్మల్ని సంపాదించాడు. చూసారా, ఒక రకంగా చెప్పాలంటే మీరందరూ ఎవరిని సొత్తు అమ్మా? దేవుని సొత్తు. చూడండి, దేవుని సొత్తుని ఎవరన్నా పాడు చేయడానికి వీలుగా ఉంటుందా? చెప్పండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ హాలు మర్రి చెన్నారెడ్డి గారి సొత్తు. మనం కాసేపు పాడుకుని ఏం చేయాలి? సాయంకాలం ఇచ్చేయాలి. దీన్ని వెళ్తా తీసుకెళ్తే ఊరుకుంటాడా? ఒక్క చైర్ తీసుకెళ్ళినా ఊరుకోరు. ఇందులో ఒక్క పుల్ల కూడా ముట్టుకోకూడదు. ఎవరి సొత్తు ఇది? వారి సొత్తు. మరి మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మన జోలికి సాతాను కూడా వస్తే ఊరుకోడు. హల్లెలూయా. మనం ఆయన సొత్తు, మనల్ని ముట్టుకోనివాడు అనమాట. అందుకని ఇప్పుడు నీ సొత్తుని ఎలా దాచుకుంటావు అమ్మా? మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు అనండి. నేను దేవుని పస్తు అయి ఉన్నాను. పస్తా సొత్తా? సొత్తు అంటే ఏంటి? ప్రాపర్టీ. మీరు దేవుని ప్రాపర్టీ. మీరు దేవుని ప్రాపర్టీ. మిమ్మల్ని ఎవరు కదిలించడానికి వీళ్ళు. ఇంకోటి తెలుసా మీకు? గవర్నమెంట్ సొత్తుకి ఏముంటుంది? స్టాంప్ ఉంటుంది, సీల్ ఉంటుంది. దాని జోలికి వెళ్ళావనుకో దెబ్బకి వేస్తాడు లోపల. హల్లెలూయా. అలాగనే దేవుడు అంట మనకి పరిశుద్ధాత్మని ముద్ర వేసాడట. అలా చూస్తున్నారండి, చప్పట్లు కొట్టాలి. సంచకరు అంటే గ్యారంటీ స్టీల్ వేసాడన్నమాట. ఆ ముద్రను ముట్టుకోకూడదు. కొన్నిసార్లు గవర్నమెంట్ వాటి మీద ఏముంటుంది? స్టాంప్ ఉంటుంది. ఈ రైల్వే ప్రాపర్టీ. మా చిన్నప్పుడు మా ఇంటి ముందు రైల్వే ట్రాక్ ఉండేది అనమాట. అప్పుడప్పుడు కుంకుడుగాయలు కొట్టుకోవడానికి సుత్తులు తెచ్చుకునేవారు మా వాళ్ళు. మరి అప్పుడు అయ్యే కదా సుత్తులు తెచ్చుకుంటే అమ్మ ఆ గంట అది కూడా గవర్నమెంట్దే, రైల్వేదే. గంట కూడా వాళ్ళదే. నేను ఆ మధ్యలో ట్రైన్లో వెళ్తున్నాను, ఎక్కడికో కాకినాడ ఎక్కడికో ట్రైన్లో వెళ్తుంటే ఫస్ట్ క్లాస్ ఏసీలో వెళ్తుంటే మంచి దుప్పటిచ్చారు, తెల్లగా ఉంది. మనకు దుప్పటిచ్చారు కదా అని మడత పెట్టి బ్యాగ్లో పెట్టుకోపోయాను. తర్వాత చూస్తే దాని మీద ఏముంది? SCR ఉంది. అప్పుడు సార్ బయట తీయండి అన్నాడు. ఇది జాస్తి రాత్రి అది అక్కడ బ్రదర్ ఉన్నాడు రైల్వే అయినా, ఈ రాత్రి కప్పుకోవడానికే తీసుకెళ్ళావా కూడా వస్తారు ఎవరో. రైల్వే ప్రాపర్టీ మన ఇంటికాడ ఉండకూడదు. అందుకని నీవు దేవుని ప్రాపర్టీ కళ్ళు దుకాణంలో ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అన్నాడు ఆమె. చెప్పండి, అవునా కదా? చెప్పండి. ఎక్కడ మరితే అక్కడ తిరగకూడదు. ఎక్కడ ఉండాలో ఆ ప్రాపర్టీ. ఆదివారం రాగానే ఈ ప్రాపర్టీ ఎక్కడికి వచ్చేయాలి? దేవుని మందిరానికి పోయి మళ్ళీ సోమవారం డ్యూటీకి వెళ్ళాలి. మరలా ఆదివారం మధ్యలో మీటింగ్లు పెడతాం, ఇలాగా వచ్చేసేయాలన్నమాట. ఈ ప్రాపర్టీ అటు ఇటు తిరగకూడదు. సో దేవుని ప్రాపర్టీ మీరు దేవుని సొత్తు. చెప్పండి, నేను దేవుని సొత్తు అనండి. దేవుని సొత్తు అని పొద్దున్న లేచి దేవుని సొత్తు అంటే సైతానుగాడు అనుకుంటాడు. వెల ఇచ్చి కొనబడ్డావు, రక్తం ఇచ్చి కొనబడ్డావు. నిన్ను కొనడానికి వెండి బంగారముల చేత కొనబడలేదట. నీ విలువ వెండి బంగారములు కాదట, అమూల్యమైన రక్తం. అందరనండి, ఎలాంటి రక్తం? ఒక పాట ఉంది, రక్తము ఏం పడ్డదమ్మా? రక్తము 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 అనండి. రక్తము ఏం అవసరం లేదు, ఇంతే. రక్తము 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 యేసు రక్తం. అప్పుడప్పుడు మనకి కోపం వస్తే యేసు రక్తమే జయం. ఒక ఆయన అంటున్నాడు, యేసు రక్తమే జయం, నన్ను ఏం చేస్తావు చెయ్యి అన్నాడు. అంతే. సైతాన్ కూడా వచ్చాడంటే యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అప్పుడప్పుడు సిలువ వెళ్తాం. ఎక్కడ పాప స్కూల్కి వెళ్తుంటే ఏం వేస్తాం? ఇది వరకు నూనె రాసావు, ఇప్పుడు నూనె రాస్తే ఊరుకుంటుంది అమ్మాయి. అందుకని ఏం చేస్తున్నావు? ఇలా సిలువ వేస్తున్నావు కదా. అప్పుడప్పుడు మనం కొత్తగా ఏమైనా కొనుక్కుంటే ఏం చేస్తారు? సిలువ వేసుకుంటూ ఉంటారు. ఓకే, సిలువ యేసు రక్తమే. చదువుతామా రెఫరెన్స్? ఆయన అమూల్యమైన రక్తం. అమూల్యమైన రక్తం. అమూల్యమైన అంటే ఇంగ్లీష్లో వాల్యుబుల్. 1 పేతురు 1వ అధ్యాయం
19వ వాక్యం చదువు. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వాక్యం. అమూల్యమైన రక్తము చేత అమూల్యం. ఫస్ట్ పీటర్ 1 మొదటి పేతురు 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు కొనబడలేదు గాని, మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. వెండి బంగారం డబ్బు చేత మీరేం చేయబడలేదు. చూడండి, కొంచెము డబ్బు ఇచ్చి కొనుక్కున్న దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారు. అంతే ఎందుకు, మా అమ్మ ఇచ్చిందంటే, మా అమ్మ కొనిచ్చిందంటే ఇంకెంత జాగ్రత్త పెట్టుకుంటారు. భర్త కొనిచ్చింది జాగ్రత్త పెట్టుకోరు, కానీ ఎవరు కొనిచ్చింది, మా అమ్మ కొనిచ్చింది జాగ్రత్త పెట్టుకుంటారు. వాళ్ళ అమ్మ 50 రూపాయలు కొనిచ్చినా 100 రూపాయలు కొనిచ్చినా ఎవరు కొన్నారు, మా అమ్మ కొన్నది. పాపం భర్త 5,000 ఎట్టుకొని పెట్టినా ఎవరికి చెప్పరు కదా, మా అమ్మ కొన్నది అంటారు. మా అమ్మ కొన్నది, మా అమ్మ ఇది అంటారు కదా, ఇది మా అమ్మాయిని తెచ్చుకున్నాను. కానీ ఆయన అంటాడు, అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. సో వెండి బంగారముల చేత మీరు ఎంత అమూల్యమైన యేసు రక్తము చేత నిన్ను కొనడానికి అమూల్యమైన యేసు రక్తం. సరే, క్రికెట్ ఆటగాళ్ళు ఉన్నారు కదా, క్రికెట్ ఆటగాడు, ఒక ఆటగాడు విలువ ఎంత తెలుసండి, 7 కోట్లు. మనల్ని ఎవడు కొంటాడు కదా, ఎందుకంటే మనకేం రాదు, కబడ్డీ తప్ప ఇంకేమి రాదు కదా. వాళ్ళు కబడ్డీ ఆడతాకే పనికొస్తాం. వాళ్ళ క్రికెట్ ఒకడు 6 కొడతాడు, ఒకడేమో 4 కొడతాడని వాళ్ళని ఎంత కొంటారంటే 7-8 కోట్లు ఎట్టుకుంటారు ఒక్కొక్క టీంలో ఉండడానికి. మనల్ని ఎవరు కొంటారు మనం పరిగెత్తడానికి కూడా అసలు నడవడానికే కష్టమైపోతుంది ఇప్పుడు. ఎందుకంటే మనం ఆట రాదు, పాట రాదు. కానీ ఈ ఆట రానివాడిని యేసయ్య 7 కోట్ల కంటే విలువెట్టి రక్తం పెట్టి కొన్నాడు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ విలువ ఎక్కువ, మన విలువ ఎక్కువ. మనకి విలువ ఎక్కువ పెట్టాడా, మనకి ఎక్కువ విలువ పెట్టాడు. అంటే ఒక వ్యక్తి అంటే నీకు విలువ పెట్టాడు అంటే ఈ అమూల్యమైన, అంటే యేసు రక్తం పెట్టాడంటే నిన్ను ఎలా చూశాడు తెలుసా, దేవుడు చాలా వాల్యుబుల్గా చూశాడు. కాబట్టి నీకు వాల్యూని పెట్టాడు అనమాట. సో అందుకని నువ్వెవరు అంటే వాల్యూ పర్సన్, విలువైన వ్యక్తి అనమాట. అందుకనే నీ ఆత్మ విలువైంది, నీ ప్రాణం విలువైంది, నీ శరీరం విలువైంది, నీ ఫ్యామిలీ విలువైంది, నీ పిల్లలు విలువైన వారు. అందుకని ఎప్పుడు ఈ విలువైన ప్రాణాన్ని ఏదో చచ్చిపోదాం అనుకోకూడదు, బతుకు అయిపోయింది అనుకోకూడదు. ఈ విలువైన ప్రాణానికి ఒక అర్థం అనేది ఉందన్నమాట. అమూల్యమైన రక్తం చేత ప్రభు నిన్ను కొన్నాడు. అందరు రక్తం అనండి, రక్తం. ఇక్కడ చూడండి 24 వచ్చిన చదవమ్మా, హెబ్రీ పత్రిక 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అందరూ అనండి, హేబేలు కంటే, అందరూ చెప్తలేదు, అందరూ హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం. ఇంగ్లీష్లో the new covenant and the blood of sprinkling that speaks better things than that of Abel. ఇది హేబేలు ఎవరు, హేబేలు కయ్యూను. హేబేలు ఎవరు అమ్మా, ఆదాము పిల్లలు. ఫస్ట్ ఆదాముకి పుట్టినటువంటి పిల్లలు అనమాట. పెద్దోడెవరు, కయ్యూను. చిన్నోడెవరు, హేబేలు. వీళ్ళిద్దరు ఎవరు, అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ ఒక రోజున దేవుడి దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. హేబేలేమో గొర్రె పిల్లని తెచ్చాడు, కయ్యూనేమో కూరగాయలు తెచ్చాడు. చూసారా, మరి ఆ హేబేలు అర్పణ అంగీకరించబడ్డది కానీ కయ్యూను అర్పణ అంగీకరించబడలేదు. చూడండి, దేవుడికి మనము పువ్వులు, కూరగాయలు అవన్నీ ఇస్తే దేవుడు అంగీకరించడు. మనకు తెలియకుండా మన హైందవ సహోదరులు ఏం చేస్తారంటే పొద్దున్న లేసి పువ్వులు
ఆ దేవుడి దగ్గర పెడతారు, అరటిపండ్లు దేవుడి దగ్గర పెడతారు, కొబ్బరికాయ దేవుడి దగ్గర పెడతారు కదండి. సో తెలియక అలా పెడతా ఉంటారు. సో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బలి ఇవ్వాలన్నమాట, బలి. అందుకనే బలి యేసుక్రీస్తుని ఈ లోకానికి పాప భారమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు బలిచ్చాడు. ఏదైనా తోటలో ఆల్రెడీ బలి జరిగింది. బలి ఇచ్చి వారికి ఆ చర్మపు చొక్కాయలను తొడిగించాడు అనమాట. వాళ్ళకి ఎవరికి? ఆదాము అవ్వలకి. మేబీ ఆదాము చెప్పుంటాడు, నా పాపం పోవడానికి, మీ మమ్మీ పాపం పోవడానికి దేవుడు ఈ యొక్క ఏమిచ్చాడు? బలి ఇచ్చాడు నాన్న అని చెప్పుంటాడు. ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పుంటాడు. ఎవరికి? ఇద్దరికి, కయ్యూనికి హేబేలుకి. కానీ కయ్యూని బుద్ధి ఎలాంటిదంటే స్టార్టింగ్ నుంచి నిర్లక్ష్యం బుద్ధి అనమాట. నేను చెప్పిన ఏం లేదు, చెప్పింది నేనుంటే అంత పని జరగపోను. మేబీ మరి కయ్యూని కూడా గొర్రె పిల్లనే పట్టుకెళ్ళాలి. హేబేలు గొర్రెలు కాసుకునేవాడైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాలి? గొర్రె పిల్లలు పట్టుకుని వెళ్ళాలి. కానీ మనోడు ఏం చేశాడంటే ఏం పర్లేదు, దేవుడికి ఏమి ఇచ్చినా పర్వాలేదులే అనుకుని మరి కూరగాయలు ఇవన్నీ భూమిలో పండినవన్నీ పట్టుకెళ్ళాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే కయ్యూని అర్పణ అంగీకరించలేదు, హేబేలు అర్పణను అంగీకరించాడు. అంగీకరించగానే కయ్యూనికి ఎవరి మీద కోపం వచ్చింది? తమ్ముడి మీద మిక్కిలి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే మరి ఒక రోజున ఒంటరిగా ఉన్నప్పుడు హేబేలుని ఏం చేశాడంటే చంపేశాడు. హేబేలు మీద పడి చంపేశాడు. అమ్మా, అదే ఫస్ట్ మర్డర్, అదే ఫస్ట్ హత్య అన్నమాట. సో ఆ హత్య చేసిన తర్వాత రక్తం అంతా భూమి మీద పడిపోయింది. అక్కడ ఉంది బైబిల్లో 10వ వచనం చదవమా, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ఆదికాండం 4:10. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూని అడుగగా, దేవుడు వచ్చి అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడుగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, రక్త స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే రక్తానికి ఏముంది? వాయిస్ ఉంది. రక్తానికి వాయిస్ ఉంది. అర్థమైందా? అంతేందుకు మీరు ఎప్పుడైనా ఒకరిని చంపేశారనుకో, ఆ చంపిన స్వరం వాళ్ళ చుట్టాలందరికీ వినిపిస్తుంది. అంతేనా? ఆ స్వరం వినిపించడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు చంపేశాడు అన్నటువంటి అందరికీ తెలుస్తుంది. తెలిసి వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొకరిని చంపుతారు. అంటే ఇలా చంపుకుంటేనే అయిపోద్ది అనమాట. అందుకని ఇక్కడ హేబేలు రక్తానికి స్వరం వచ్చి హేబేలు రక్తము మొరపెడుతుందంట. ఎవరికి? దేవునికి. ఏమని పలుకుతుంది? ఏమని మొరపెడుతుంది? ఆగండి, ఏమని మొరపెడుతుంది? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్, మీరు ఒకరిని చంపేశారనుకో, అలాంటి పని చేయరు. ఎవరినన్నా ఒకరు చంపేశారనుకోండి, ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తి ఆ రక్తం లేకపోతే ఆ మనిషి, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ చుట్టాలందరూ కూడా ఇతన్ని ఏం చేయాలని అనుకుంటారు? చంపినవాడిని ఏం చేయాలనుకుంటారు? చంపేయాలనుకుంటారు. అర్థమైంది కదా? అదే మొరపెట్టడం అన్నమాట. అంటే ఇప్పుడు హేబేల్ రక్తము దేవుడికి మొరపెడుతుంది. ఏమనంటే కయ్యూని ఏం చేయమని? చంపేయమని. అర్థమైందా? గమనించారా? మరొకసారి గమనించండి. హేబేలు రక్తం కయ్యూని చంపేయమని దేవుడికి మొరపెడుతుంది అన్నమాట. సో ఎవరి రక్తం ఇది? చెప్పాలి, మాట్లాడతలేదు, గట్టి చెప్పాలి వెనక ఉన్న వాళ్ళందరూ. ఎవరి రక్తం ఇది? హేబేల్ రక్తం చంపిన వాడిని ఏం చేయమని? చంపేయమని. అందుకని పాత నిబంధన ప్రకారం ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే అర్థం ఏంటి? కంటి మీద కొడితే కంటి మీద కొట్టేయాలి, పన్ను మీద కొడితే పన్ను కొట్టేయాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, చెవికి చెవి. అల్లేదులే, హల్లెలూయా. చూసారా? హత్య చేస్తే ఏం చేయాలి? చంపేయాలి. సో ఇది పాత నిబంధన ప్రకారం. ఇప్పుడు మొరపెడుతుంది హేబేల్ రక్తం ఏం చేయమనంటే
చంపేయమని. గమనించండి, హేబేలు రక్తం, బ్లడ్ ఆఫ్ ఏబెల్ కయ్యూన్ని పనిష్ చేయమని, శిక్షించమని, శపించమని, లేకపోతే ఇతన్ని దేశదిమ్మరుగా చేయమని ఏబేలు యొక్క రక్తం మొరపెడుతుంది అన్నమాట. సో ఈ రక్తము మన అందరిలో ఉంటుంది. ఈ రక్తం మనల్ని ఎవరన్నా ఏం చేస్తే ప్రతీకారం చేసే రక్తం అన్నమాట. కానీ యేసు ప్రభు రక్తము అలాంటి రక్తం కాదు. యేసు ప్రభు రక్తము అతి శ్రేష్టముగా పలికే రక్తం అన్నమాట. అంటే అర్థం ఏంటి? యేసయ్య రక్తం ఏం చేస్తుందంటే, యేసు ప్రభు రక్తం ప్రతి పాపిని కడిగి వేస్తుంది అన్నమాట. సో అందుకని అక్కడ ఉంది, చదువు హెబ్రీ పత్రిక 12:24 చదువు. హెబ్రీ పత్రిక 12:24, 24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు అనండి. అందరు చెప్పాలి, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. అంటే యేసయ్య రక్తం ఏమని పలుకుతుంది? శ్రేష్టంగా పలుకుతుంది. సో చెప్పండి, ఎలా పలుకుతుంది యేసయ్య రక్తం? ఎలాంటిది చెప్పండి. యేసయ్య రక్తం ఎలాంటిది చెప్పండి. ఒకరిద్దరు చెప్పండి, యేసయ్య రక్తం ఎలాంటిది? అమ్మా చెప్పాలి. ఇక్కడ ఒకరు చెప్పండి, ఇక్కడ ఒకరు చెప్పండి, అక్కడ ఒకరు చెప్పండి. అమ్మా పరిశుద్ధమైన రక్తం, ఇంకా అమూలమైన రక్తం, ఇంకా బ్రదర్ ప్రతి పాపముని కడిగిపోయే రక్తం. మీరు చెప్పండి అమ్మా. అక్కడ శ్రేష్టమైన రక్తం, ఇంకా. సో మీరు చెప్పిన వాళ్ళు కరెక్టే. యేసయ్య రక్తం ఎలాంటి రక్తం అంటే ప్రతీకారము తీసుకునే రక్తం కాదు. ప్రతీకారం అంటే రివెంజ్, పగ తీర్చుకునే రక్తం కాదు. అంటే యేసు రక్తంలో ఏమి లేదంటే పగ లేదు. హలో, యేసు రక్తంలో ఏమి లేదు? పగ లేదు. మన రక్తం, హేబేలు రక్తంలో ఏముంది? ఇప్పుడు మీకు ఏ రక్తం ఉందో చెప్పడానికి దేవుడు ఈరోజు ఇచ్చాడు మనకి. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఎవరి రక్తం తాగుతున్నాం? యేసు రక్తం తాగుతున్నాం. తాగినంతసేపు ఆయన రక్తం ఉంటుంది. తర్వాత బయటకు వెళ్ళగానే ఎవరి రక్తం? చెప్పరమ్మా, మన రక్తమే. అందుకని మీ రక్తం ఏమో ఇంకిపోవాలి, యేసు రక్తం బోల్డ్ అంత ఎక్కిపోవాలి. అలాగని ఆ ద్రాక్షారసం తాగితే రాదు. ప్రైజ్ లార్డ్. సో యేసు రక్తం ప్రతీకారం తీర్చుకోదు. ప్రతీకారం అంటే పగ ఉండదన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఒక్కరికి హల్లెలూయా. పొరపాటున ఎవడ నిన్ను యాక్సిడెంట్ గుద్దాడు అనుకో, అప్పుడు ఏ రక్తం పనిచేద్దే చెప్పరండి. ఎవరన్నా నేను బయట గుద్దాడు అనుకో బండి వేసుకుని, అప్పుడు నిజంగా చెప్పండి. అందుకే బండి ఎందుకు, కారు కొంచెం ఇలా తిప్పాడంటే ఏ రక్తం పనిచేద్దే? ఎవరు మాట్లాడతలేదు. యేసు రక్తం అంటది ఏమీ పర్వాలేదు బ్రదర్ అంటది. నీ రక్తం ఏముంటుంది? ఏయ్ అంటది. కళ్ళు చూసి నడుపు అంటాం. కళ్ళు కనపడతలేదా? కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు కూడా మన ఈ మధ్యలో నా రక్తం పనిచేసింది. పనిచేసి నాకు అడ్డంకి వచ్చేసాడు ఒక ఆయన, గట్టిగా కొడతాను, కయ్యి అని కొడతాను కారు. విషయం ఏంటంటే ఆయన మన విశ్వాసి. హల్లెలూయా, ప్రైజ్. సారీ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడో మనకు తెలీదు. అప్పటి నుంచి అనుకున్నా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తారనాకు ఎక్కడ చూసినా మన విశ్వాసంగా ఉంటారు. అందుకే బయట బండి నడుపుతున్నప్పుడు కూడా క్రైస్తవులా నడపాలి, యేసు రక్తం తాగినోళ్ళ నడపాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనికరం రావాలి. ఆమేన్. నిన్న నుంచి ఇదే పట్టుకుంది మనకి. దేవునికి స్తోత్రం. కనికరం గలవారు ధన్యులు, కనికరం పొందుదురు. దేవునికి స్తోత్రం. నిజంగా చాలా కష్టం. యేసు రక్తము ఎలాంటిదంటే పగ తీర్చుకునే రక్తం కాదు. హేబేలు రక్తం పగ తీర్చుకోమంటుంది, ప్రతీకారం తీసుకోమంటుంది. అందుకని దేవుడు కయ్యూని దేశదిమ్మరు చేశాడు, శపించేశాడు. ఆ నొసటి మీద ఏం చేశాడంటే ఒక ఏంటమ్మది
మార్కేశాడు. ఆడిని కూడా ఎవరు ముట్టుకోకూడదు, ఆడిని కూడా ఎవరు చంపకూడదు, చంపినోడిని చచ్చిపోవాలన్నమాట. అందుకని అంతటి మొర్ర పెట్టిందనమాట. ఎవరి రక్తం? యేసయ్య రక్తం, హేబేల్ రక్తం. సో మన యేసయ్య రక్తము మనలో దేవుడిపై. అందుకనే మనం ఈరోజు ఏం తీసుకుంటున్నాం? యేసు రక్తం. కొంతమంది రోజు ప్రభు రక్తం తీసుకుంటారు, కానీ ప్రభు రక్తం ఉన్నట్టు ఉండరు కదా. కొంతమంది ఫోన్ చేసి, అయ్యా నీకు 4 తీసుకెళ్తానయ్యా అంటారు. బ్రదర్ అది ఎక్కువ లేవంటే కోపడతాడు. మళ్ళీ అదే రక్తము, కనీసం రక్తం తాగాకనే మారాడు అనుకుంటే. కొంతమంది అంటారు రక్తం మరిగిపోతుంది అంటారు. తెలుసా? ఎప్పుడైనా విన్నారా మాట? అమ్మా, రక్తం ఏమవుతుంది? మరుగుతుంది. రసం మరిగినట్టు, పప్పుచారు మరిగినట్టు కదా. సో రక్తం ఏమవుతుంది? అలాంటి మరిగే రక్తం ఎందుకు నీకు? హల్లెలూయా. ఈ యొక్క రక్తం పొద్దు తీసుకోవాలి మనం దేవునికి ఇస్తాం. ఇది ఎక్కడైనా ఎక్కితే చెప్పండి సార్ అంటారేమో. ఎక్కడ ఎక్కించుకున్నా హేబేల్ రక్తమే దొరుకుతుంది. చర్చిలో ఒక్కటే యేసు రక్తం. కానీ చర్చిలో అసలు యేసు రక్తం తాగుతున్నాం కానీ యేసు రక్తమే లేదు. హల్లెలూయా. అమ్మా, డైల్యూట్ అయిపోయింది. ఎక్కువ చర్చిలో గొడవలన్నీ ఎక్కడ? చర్చిలోనే. అంటే ఎవరి రక్తం? హేబేల్ రక్తం. హేబేల్ రక్తం పనిచేస్తుంది. సో ప్రతీకారాలు తీసుకుంటారు, అది చేశారు, ఇలా చేశారు. చూడండి, యాక్చువల్గా నీవు కనికరించబడిన వాడు. నువ్వు కనికరించబడిన నీకు న్యాయం అడగకూడదు నువ్వు. హల్లెలూయా చెప్పండి, ఆమేన్. ఎందుకంటే నీకు న్యాయము జరుగుతలేదు. సార్ నాకు న్యాయం జరుగుతలేదు, నాకు న్యాయం చేయండి సార్ అంటారు. న్యాయం జరగదు. న్యాయం నువ్వు కోరకూడదు. అందుకని ఒక చోట అంటాడు ఏంటంటే, దేవుడు బలిని కోరడు, దేవుడు న్యాయాన్ని కోరడు. ఏం కోరతాడంటే కనికరమనే కోరతాడనమాట. చెప్పండి, ఏం కోరతాడు దేవుడు? సాక్రిఫైస్. బలిని కోరడు దేవుడు, కనికరమనే కోరతాడు అనమాట. కనికరం అనేది ఇంపార్టెంట్ అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకని యేసయ్య రిఫరెన్స్ అవుతారా ఎవరైనా? లేకపోతే ఒక 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఆల్మోస్ట్ మనకు అయిపోయింది. దేవునికి యేసు రక్తము శ్రేష్టముగా పలికే రక్తం. శ్రేష్ఠ నిబంధనలో ఉన్నాం కాబట్టి శ్రేష్టముగా పలికే రక్తం. యేసు రక్తం ఏం చేస్తుందంటే, ఏం పలుకుతుందంటే, చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం చూడండి అమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసించవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలనని తండ్రి అభీష్టమాయను. యేసు రక్తం ఏం పలుకుతుందంటే సంధి చేసుకోవాలని, సమాధానం పలుకుతుంది అన్నమాట. చూసారా? యేసు రక్తం ప్రతీకారం తీసుకోవడానికి ఇష్టపడతలేదన్నమాట. యేసు రక్తం ప్రతీకారం తీసుకోకూడదు. ఎవరైనా నీకు కీడు చేస్తే వారికి నువ్వేం చేయొద్దు? కీడు చేయొద్దు. ఎవరన్నా కీడు చేస్తే నువ్వేం చేయాలంటే వారికి మేలు చేయాలి. దేవునికి స్తోత్రం, ఆమేనండి. ఎవరన్నా మిమ్మల్ని దూషిస్తే దూషణకు ప్రతిగా దూషించకూడదు. నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అనండి. ఎవరు ధన్యులు? చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు. పలికిన వాళ్ళు కాదు, చెప్పండి, పలికిన వాళ్ళు కాదు. ఎవరు? పలికినప్పుడు దానిని విని భరించిన వాళ్ళు ధన్యులు అన్నాడు. సో చాలాసార్లు మనం ధన్యులు అవ్వలేకపోయాం అమ్మా. అలా ఎవరన్నా మిమ్మల్ని తిడితే చాలా కష్టం ఇది కదమ్మా. తిడితే తిట్టకూడదు, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి లోపల తిట్టుకోవాలి. నీకు అసలు బుద్ధి లేదా అనుకుంటారు. అప్పుడు అందరు చూసేవాళ్ళు ఏంటి పిచ్చోడు అయిపోయాడు అనుకుంటారు. నిజంగా యేసు రక్తము పగలేని రక్తం. ఎంతమంది కొడతా ఉంటే, గడ్డం పట్టుకి లాగుతూ ఉంటే, వీపు దున్నుతూ ఉంటే, ముండ్ల కిరీటం పెడతా ఉంటే, పక్కలో బల్లెపోటు పడతా ఉంటే బాలాడేస్తున్నారు యేసు ప్రభుని. మీరు కరుణామయుడు సినిమా చూసారా? చెప్పండి. కరుణామయుడు సినిమా ఏడుస్తారు కానీ తర్వాత మళ్ళీ ఆ ఏడుపు ఉండదు.
కాసేపు ఏం చేస్తారు? ఏడుస్తారు. ప్రభా నన్ను ఇలా మార్చి అంటారు. కానీ అప్పుడే కాస్త యేసు రక్తం పనిచేద్ది. ఈవెన్ నేను బల్ల తీసుకున్నప్పుడు కూడా, ఓ నాయనా ప్రభా నీవు నా కొరకు ఎన్నో శ్రమలు పడ్డావు నాయనా అని తాగుతారు. కానీ తాగిన కొన్ని నిమిషాలకే ఏమొచ్చేస్తుంది? ఏబేలు రక్తం వచ్చేస్తుంది. చూసారా? ఏబేలు రక్తము ప్రతీకారం తీసుకునే రక్తం. ఏబేలు రక్తము న్యాయాన్ని కోరిన రక్తం. యేసయ్య రక్తము కనికరమును కోరిన రక్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తము, ప్రభు యేసు. పడండి. యేసు, ప్రభు యేసు అమూల్యమైన రక్తము. యేసు రక్తము. పడండి. అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సిల్వలోన కై కార్చెడు యేసు రక్తము. సిల్వలోన కై కార్చెను యేసు రక్తము. నన్ను మార్చెను. పాడాలి అందరూ. శిలనైనా యేసు రక్తము, ప్రభు యేసు. అందరూ పాడాలి, చప్పలు కొట్టండి. యేసు. మొదటి చరణం. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము. ఆమేన్. సంధి చేసి యేసు సంధి చేసేది యేసు రక్తం. యేసు రక్తం ఏం పలుకుతుంది? సమాధానం పలుకుతుంది అన్నమాట. కోపం పలుకుతా లేదు, పగ పలుకుతా లేదు. సంధి చేసేదంటే సమాధానపరిచేది. నన్ను ఒకడే ఉండు. ఓకే. ప్రకటన 12:11 రాసుకోండి. నేను చదివేస్తాను, మీరు టైం మనకు అయిపోతుంది. ప్రకటన 12:11. విజయాన్ని పలికే రక్తం అది. విజయం, విక్టరీ పలికే రక్తం. తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. విమోచనను పలికే రక్తం. విమోచనను పలికే రక్తం. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇది మాత్రం చదవాలి. యేసయ్య రక్తం ఎలాంటి రక్తం అంటే 1 పేతురు 2వ అధ్యాయం 23-24. ఇది చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23-24. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. ఆయన శ్రమపడి కూడా బెదిరించలేదంట. బెదిరించేది ఎవరి రక్తం? చెప్పరండి. కొంతమంది ఫోన్లో బెదిరిస్తారు, కొంతమంది ఇంటికి వచ్చి బెదిరిస్తారు. ఇంకా చెప్పండి, ఎక్కడెక్కడ బెదిరిస్తారు? ఆఫీసులో బెదిరిస్తారు. చెప్పండి. సో నిన్ను ఎవరు బెదిరించినా ఏమనుకోవాలి? అది ఎవరి రక్తం? ఏబేలు రక్తం. నువ్వు వాళ్ళని బెదిరించావనుకో, అప్పుడు నీకు కూడా ఏమొచ్చేసింది? ఆడుకున్న రక్తమే, ఆడు గ్రూపే నీ గ్రూప్ అనమాట. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందని నేను చెప్పేది? ఆయన గ్రూపే నీకు దొందే అనమాట. అంతే.
నీకు ఎవరి రక్తం ఉండాలి? యేసు రక్తం ఉండాలి. లోకమంతటికి హేబేల్ రక్తం ఉన్నా నీకు మాత్రం ఎవరి రక్తం ఉండాలంటే యేసు రక్తం. యేసు రక్తమే పాపులను రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపులను చాలామంది గోడల మీద రాసేసుకుంటారు. ఏంటి అమ్మ, మొత్తం చర్చ్, మీరు కొన్ని చర్చిలకు వెళ్ళండి, గోడల నిండా వాక్యాలు ఉంటాయి. గోడ నిండా వాక్యాలు ఉంటాయి, లోపలన్నీ గొడవలే ఉంటాయి. ఆ గోడకే ఉంటాయి ఏంటయ్యి? వాక్యాలు. ఆ రక్తము గోడలకు రాసుకోమనలేదు, మీ హృదయాల్లో పెట్టుకోమన్నాడు యేసు రక్తం. చాలాసార్లు మరి ఇంటి నిండా ఉంటాయి, ప్రేమ కట్టించుకుని పెట్టుకుంటారు. ప్రేమ కట్టించుకుని పెట్టుకుని ప్రేమతో కొట్టేసుకుంటారు. అర్థమవుతుంది నేను చెప్పింది? బోర్డు కాదు కావాల్సింది, యేసు రక్తం. ఈరోజు మీకు యేసు రక్తం ఎక్కించి పంపిస్తాను. హల్లెలూయా చెప్పండి. ఎలాగిస్తారు? ఇంజక్షన్ ఇస్తారండి. ఇంజక్షన్ కాదు, ఒక్కటి తాగ్గానే మీకు ఏమైపోవాలంటే యేసు రక్తం నిండిపోవాలి, మన రక్తం ఇంకిపోవాలి. మన రక్తము ఏమైపోవాలి? పాలు పెరిగేది వేస్తే ఏమైపోతాయి? చెడిపోతాయి. చూడండి, అప్పుడప్పుడు మనము కడగని డేక్షలో అప్పుడప్పుడు నేను ఆ పని చేస్తూ ఉంటాను, కడగకుండా పెట్టేస్తాను, దెబ్బకు పాలు పాడైపోతాయి. అలాగే నీ రక్తం అంతా చెడిపోవాలి. యేసు రక్తము నరనరాలకి నీకు ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమైనా చప్పలు కొట్టండి, ప్రైజ్ లార్డ్ గట్టిగా, హల్లెలూయా. ఏమైనా యేసు రక్తం ప్రతీకారం తీసుకునేది కాదు, యేసు రక్తం పగ తీసుకునేది కాదు, యేసు రక్తము క్షమించే రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము బెదిరించే రక్తం కాదు, యేసు రక్తం బెదిరించే రక్తం కాదు. దేవునికి స్తోత్రం. ఏమైనా చూడండి, అక్కడ ఉంది, వెన్ హీ వాజ్ రివైల్డ్ డిడ్ నాట్ రివైల్ ఇన్ రిటర్న్, when he suffered he did not threaten but committed himself to him who judged righteously. యాక్చువల్గా యేసు ప్రభు తండ్రి, తన దేవుడు ఎవరంటే న్యాయవంతుడు. న్యాయవంతుడైన తండ్రికి కుమారుడు అప్పగించుకున్నాడు. అందరిలో చూడండి, న్యాయవంతుడైన తండ్రి ఏం చేయాలి చెప్పండి? న్యాయవంతుడైన తండ్రి ఏం చేయాలి చెప్పరమ్మా? న్యాయం చేయాలి. న్యాయవంతుడు ఏం చేయాలి? న్యాయం చేయాలి. తన కొడుకు విషయంలో ఏం చేయలేదంటే న్యాయం చేయలేదు. ఎందుకు న్యాయం చేయలేదంటే ఆయనకి న్యాయం చేసుంటే నీవు ఇలాగ కుర్చీలో కూర్చుండేవాడు కాదు. ఆయనకి అన్యాయ తీర్పు తీర్చుకుని నీకేం చేశాడంటే న్యాయం వచ్చిందన్నమాట, నీకు కనికరం వచ్చిందనమాట. ప్రైజ్ ద లార్డ్. తన కొడుక్కి అన్యాయం చేసుకున్నాడు, తన కొడుక్కి అన్యాయంగా సిలువేశాడు. ఏ పాపము లేనివాడు ఆయన, దోషము లేనివాడు ఆయన. ఆయన కొడుకు అడిగాడు, తండ్రి ఏమన్నాడు? దేవా చెప్పండి, దేవా నీవు నన్నేలా విడనాడితే అంటే ఆ స్వరం విన్నాడా? ఆ మొర విన్నాడా? వినలేదు. ఆ స్వరం వినుంటే నీవు ఈ రోజున ఇలా కూర్చుని దానవు కాదు. అక్కడ ఉన్నది యెషయా గ్రంథం 53లో ఉంటుంది, తన కుమారుని నలగగొట్టుటకు ఇష్టమాయను అని ఉంటుంది. నలగగొట్టుటకు ఇష్టమాయను అని ఉంటుంది. ఏ తండ్రి కొడుకుని నలగొట్టడానికి ఇష్టపడతాడు? ఏ తండ్రి కొడుకుని నలగొట్టడానికి ఇష్టపడతాడు? అవసరమైతే నేను నలిగిపోయాను నాయనా, నువ్వు సుఖంగా ఉండి అంటాడు. నో ఫాదర్ హ్యావ్ హీ డోంట్ లైక్ టు. చదువుతారమ్మా? యెషయా గ్రంథం 53:10 అనుకుంటా. 10 యెషయా గ్రంథం 53 అతని నలగగొట్టుటకు. యెషయా గ్రంథం 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. సొంత కొడుకుని నలగొట్టడానికి. వింటున్నారా? చేతులు ఎత్తి హల్లెలూయా అనండి. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి, అటు ఇటు తిరగండి. సొంత కొడుకుని నలగొట్టుకోవడానికి. మనం ఎవరం? సొంతలమా? మాట్లాడండి. మనం ఎవరం? అన్యులం, దూరస్తులం, అన్యులం అంటే కనీసం నీకు ఆయనకి చుట్టారకం అసలు ఎక్కడ కూడా
ఎక్కడ లేదు. విగ్రహారాధికులం, అన్యులం, దూరస్తులం. చూసారా, దేవుడు సొంత వాళ్ళని సొంత కుమారుడిని నలగొట్టాడు. ఆ కుమారుడు నలగొట్టినందుకే దూరస్తుడవైన నీవు, అన్యుడవైన నీవు సమీపస్తుడవయ్యావు. ఆ కొడుకు ద్వారా నీవేమయ్యావంటే ఆయనకి కొడుకు అయ్యావు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ కొడుకు ద్వారా కొడుకు అయ్యావు అన్నమాట. గమనించారా? దేవునికి స్తోత్రం. ఆయన నలుగొట్టుట ఆయనకు ఇష్టమాయను. Yet it pleased the Lord to brush him. He has put him to grief. When you make his soul an offering for sin, he shall see his seed. He shall prolong his days, and the pleasure of the Lord shall prosper. తెలుగులో మరోసారి చదవమా. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. హలో, ఆయనకి ఏం కలుగజేశాడట? వ్యాధి. అది ఏ వ్యాధి మనకు తెలీదు. సొంత కొడుక్కి వ్యాధి కలిగజేస్తారా? అది అతడికి వ్యాధి కలిగిందట. ఎప్పుడు మీరు చదవలేదని మాట. ఆయనకి వ్యాధి కలిగజేశాడట. ఇంకా అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. చూసారా? దేవునికి స్తోత్రం. యేసు రక్తం పగ తీర్చుకునే రక్తం కాదు. హేబేల్ రక్తం పగ తీర్చుకునే రక్తం. అందుకని నీకు ఏదో ఒక రక్తం ఉండాలి. రెండు రక్తాలు కలవకూడదు. రెండు రక్తాలు కలిసావంటే పిచ్చోళ్ళ తిరుగుతావు. నీకు హేబేల్ రక్తం అని ఉండాలి. ప్రపంచం అంతా ఏ రక్తం ఉంది? హేబేల్. క్రైస్తవుడైనా మనకి ఏ రక్తం ఉండాలి? యేసయ్య రక్తం ఉండాలి. ఈ స్టోరీ చెప్పి మనం ముగించుకుందాం. అందరూ వినండి, అందరిలో చూడండి. ఆల్రెడీ నేను చాలాసార్లు బైబిల్ కాలేజీలో చెప్పుంటాను. ఇద్దరు మరి ట్విన్స్ అంటే ఇద్దరు కవల పిల్లలు అంటే తెలుసా? ఇద్దరు ట్విన్స్. ఇద్దరు ఒకే రకంగా ఉంటారు కదా. ట్విన్స్ ఎప్పుడు ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, చేతులు ఒకే రకంగా ఉంటాయి, ఆల్మోస్ట్ ఫేస్ కూడా అలాగే ఉంటుంది. కవల పిల్లలు. సో చైనా దేశంలో జరిగిన స్టోరీ ఇది. మరి పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు బాగానే ఉంటున్నారు. కానీ చిన్నవాడు కొంచెం బాగా అల్లరి చేసేవాడట. ఆయన కొంచెం కొట్లాటలు పెట్టుకునేవాడు, గొడవలు పెట్టుకునేవాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు, అమ్మ నాన్న మాట వినేవాడు కాదు. ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటాడట. అలా బయటికి వెళ్ళి ఒక రోజున ఒకరితో గొడవ పెట్టుకుని అతన్ని చంపేశాడట. చంపేసి అలా రోడ్డు మీద పడేసి ఇంటికి వచ్చేసాడట. ఇంటికి రాగానే ఇంటికి వచ్చేసేసరికి అప్పటికి మరి పోలీసు వాళ్ళు చూసేసి వెంటనే పోలీస్ వ్యాన్ బయలుదేరి వస్తూనే ఉందట ఇతను పట్టుకోవడానికి. ఎవరిని? ఈ చంపిన వాడిని. ఇంతలో ఒక ఇంట్లో కవల పిల్లలని చెప్పారు కదా, ఇంట్లో ఎవరున్నారంటే వాళ్ళ అన్నయ్య ఉన్నాడట. వాళ్ళ అన్నయ్య ఉంటే ఏంట్రా ఏమైందిరా అంటే ఏమైంది అంటే అన్న ఇలాగ వెంటనే అన్నయ్య ఏం చేశాడట, తమ్ముడు నీ బట్టలు తీరా అన్నాడట. తమ్ముడు బట్టలు తీసేశాడట. వెంటనే అన్నయ్య బట్టలు తీసేశాడట. అన్నయ్య బట్టలేమో తమ్ముడు వేసుకున్నాడు, తమ్ముడు బట్టలు అన్న వేసుకున్నాడు. ఇంతలోకి పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చేసారు. వచ్చి తలుపు కొట్టగానే వీళ్ళిద్దరిని చూశారు. చెప్పండి, ఎవరిని పట్టుకుని వెళ్తారు? బట్టలు వేసుకున్న వాడిని తీసుకుని వెళ్ళిపోయారట. కొట్టుకుంటా తీసుకుని వెళ్ళిపోయి ఆయన్ని జైలు పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి మరి కోర్టుగా తర్వాత నెక్స్ట్ డే బేడీలేసి ఆ రోజు వేసి అంతా తీసుకుని వెళ్ళి జైలుకి వెళ్ళి జైల్లో పెట్టేశారు. కోర్టు తీర్పు ఇచ్చేసిన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంతలో ఒక తమ్ముడు ఒకరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ తమ్ముడు ఒక రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్నాడట, సార్ అతన్ని చంపింది ఇతడు కాదు, ఈ అన్న కాదు సార్, ఈయన కాదు సార్, ఈయన మా అన్న,
నేను చంపాను సార్ అన్నాడంట. నేను చంపాను అంటే అప్పుడు వాళ్ళు అన్నారట, ఆల్రెడీ కేస్ జరిగిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఆల్రెడీ శిక్ష ఖరారు అయిపోయింది. సో సారీ, ఇంకా దీనికి నువ్వు వచ్చినా నీకేముండదు, శిక్ష ఉండదు, వెళ్ళిపోవయ్యా అంటే అక్కడి నుంచి వెళ్తలేదట. నేనే చంపాను సార్ అన్నాడంట. సో చంపింది ఈయనే, కానీ ఈయనకి బదులుగా ఎవరు శిక్ష అనుభవించారు? అన్న అనుభవించాడు. సో అన్న అనుభవించాడు కనుక ఇతడికి ఏమి లేదు, శిక్ష లేదు. చూసారా, గమనించారా? ఇప్పుడు ఈ సేమ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అన్నయ్య ఏమో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కమాన్ చప్పలు కొట్టండి, ప్రైజ్ లార్డ్, ఆమేన్. తమ్ముడు ఎవరంటే ఎవరో? నీవు నేను. కానీ నీకు ఇంకా సిన్ కాన్షియస్ ఉంది. చంపింది నువ్వే, సిన్ కాన్షియస్ ఉంది. సిన్ కాన్షియస్ ఎందుకు ఉందంటే, నీకు పాప దాన్ని ఏమంటారు, పాప మనసాక్షి. ఎందుకు నీ మనసాక్షిలో ఇంకా పాపం అనేది ఉందంటే, యేసు రక్తము నీ మనసాక్షిని కడిగిందని నీకు తెలియలేదన్నమాట. అందుకని నీకేముంది, పాప జ్ఞప్తి ఇంకా ఉందన్న. పాప జ్ఞప్తి ఉండకూడదు. పాపము చేసింది నువ్వే, కానీ భరించింది యేసుక్రీస్తు వారు. ఇది లీగల్గా సెటిల్ అయిపోయిందన్నమాట. సో నీవు లీగల్గా అది సెటిల్ అయిపోయినప్పుడు నీ మైండ్లో కూడా లీగల్గా ఏమైపోవాలి, నేను నీతిమంతుడును అని సెటిల్ అయిపోవాలన్నమాట. కానీ ఆ అబ్బాయి అట రోజు ఏడుస్తున్నాడట. ఎందుకంటే తప్పు చేసింది నేనే. మరి తప్పు చేసింది నువ్వని ఏడ్చి నీకు స్వాతంత్రంగా బతకకపోతే మరి మీ అన్నయ్య శిక్ష భరించిన లాభము లాభం ఏముంది? అందుకని సిలువలో నీ కొరకు రక్తం కార్చి 39 కొరడా దెబ్బలు తిని నీ బాధలు పడినటువంటి యేసయ్య నీకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆరాధించాలి, థ్యాంక్స్ చెప్పాలి యేసయ్యకి. అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తూ బ్రతకాలి, కానీ నీ పాపాలు గుర్తు చేసుకుంటూ నీవు బ్రతకూడదన్నమాట. అందుకే నీ బల్ల దగ్గరకు నీవు వచ్చినప్పుడు థ్యాంక్ యూ జీసస్ అనాలి. చెప్పండి అందరూ హల్లెలూయా.